ఏందమ్మా అన్ని పిండి వంటలు అయిపోయినాయిగా, మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నావు? అసలైన అరిసెలు అయిపోలేదమ్మా, అందుకని చెప్పి ఇంకా పాకం పట్టుకొని అరిసెలు చేస్తున్నా. ఎక్కువ చేయట్లేదు, తీపి ఎక్కువ తిన్నారు కదా, అందుకని కొంచెంగా చేస్తున్నా. ఎంత ఒక 6 కిలో పిండి చేస్తున్నాను అనమాట. చాలు కదా, ఇంకేమైనా చేయాలని ఎక్కువ? చాలులే, అన్నీ ఉన్నాయి కదా. ఎలాగో స్వీట్ ఎక్కువ తినాం కదా, అందులో ఇప్పుడు బాగా చలికాలం కదా, స్వీట్ తింటే దగ్గు కూడా వస్తుంది, అందుకని కొంచెంగా చేస్తున్నా. ఇదేంటిదమ్మా మళ్ళీ మధ్యలో? ఇదంటే మామూలుగా ఇంతకుముందు చెక్కలు ఉండేవమ్మా అరిసెలు నొక్కోవడానికి. ఇప్పుడు ఆ చెక్కలు లేకుండా ఈ పూరి ప్రెస్ ఉంది కదా, ఈ పూరి ప్రెస్ తోటి నొక్కుకోవచ్చు అనమాట. ఎందుకు నొక్కడం? ఇది ఆయిల్ ఎక్కువ ఉంటే తినలేం కదమ్మా, అందుకని అట్లా. దీనికి అరిసెలకి ఎక్కువ మంది కావాలండి. ఈ రోజు నేను సింపుల్ గా చేద్దామని నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని చేసుకుంటున్నా. 4-5 ఉన్నారనుకోండి, దబదబ 5-6 వేసుకొని చేసేసుకోవచ్చు. వస్తాయేమో ఒక 30-25 వస్తాయంతే, ఎక్కువ చేయలే. బియ్యం నానబెట్టి మిక్సీలోనే వేసేసుకున్నా. మామూలుగా 2 కిలోలు 3 కిలోలు అనుకో బయట వేయించేదాన్ని, ఒక 1/2 కిలోనే చేసుకుంటున్నాను అనమాట. కంపల్సరీ అరిసెలు చేయాలి ఈ పండక్కి. మా అబ్బాయి ఏమో కొనుక్కొచ్చేద్దాంలేమో అన్నాడు. ఏమొద్దులేని అన్న, ఎంత కొంచెంగా చేస్తానులే, తినేద్దరు అని చెప్పాను.